నమస్కారం అండి. నేను నిన్న ఒక అతను కాల్ చేయడం జరిగింది. అతను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాడండి. ఇది బాగుందా లేదా, ఏమైనా తప్పులు ఉన్నాయా, కొద్దిగా చూసి వెళ్ళండి అని నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళి వాస్తుపరంగా ఉందా లేదని చూశాను. ఫస్ట్ ఆ ఫ్లాటు ఎలా ఉందో చూసుకుందామండి. దానికి ఉత్తరం రోడ్ ఉంది, తూర్పు రోడ్ ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టండి. కానీ దీనికి పశ్చిమ నైరుతి అనేది పెరిగిందండి. ఫ్లాటు చతురస్రాకారంలో ఉండాల్సిన ఫ్లాటు పశ్చిమ నైరుతి పెరిగింది. ఇది ఒక తప్పండి. ఇలాంటి అపార్ట్మెంట్లో, ఇలాంటి బౌండరీ ఉన్న అపార్ట్మెంట్లో ఎప్పుడూ ఫ్లాట్ కొనకూడదండి. ఎందుకంటే పశ్చిమ నైరుతి పెరిగిన లోపం ఉంది. ప్లస్ ఇతను గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేసిండంటే ఈ చతురస్రాకారంగానే కింద బండలేసిండండి. ఈ పెరిగిన స్థలం ఏదైతుందో అలాగే వదిలిపెట్టిండండి. ఇది ఈ బండలేసిన దానికంటే ఇది కొద్దిగా పల్లంగా కూడా ఉందండి. ఎప్పుడే కానీ మన ఈ కింద వేసిన బండల కంటే ఈ నైరుతి అనేది ఎత్తుగా ఉండాలి. కానీ ఎత్తుగా ఉన్నా తప్పేనండి, ఎందుకంటే ఇది పశ్చిమ నైరుతి పెరిగింది. ఇది పల్లంగా కూడా ఉంది. రెండవది, ఇక్కడ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ నైరుతిలో ట్రాన్స్ఫారం పెట్టిండండి. ఇక్కడ జాగా ఉంది కదా అని పెట్టిండు. నైరుతి లోపాలు కూడా ఉన్నట్టే లెక్క దీనికి. సో మొత్తం మీద పశ్చిమ నైరుతి పెరగడం, పశ్చిమ నైరుతిలో ట్రాన్స్ఫారం ఉండడం, ఈ రెండు నైరుతి లోపాలండి. ఈ నైరుతి లోపాలు ఉండడం వల్ల మనకు అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, గుండె జబ్బులు, కీళ్ళ వాపులు ఇలాంటివన్నీ వస్తుంటాయండి. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ గురించి అండి. ఇక మీదికి ఇతను 4వ ఫ్లోర్లో తీసుకున్నాడండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నాడు. ఇక్కడొకటి, 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 ఇక్కడ 4 ఫ్లాట్స్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో. ఒక ఫ్లోర్కి లిఫ్ట్ ఉత్తరం మధ్యలో పెట్టిండు. ఇతను ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఫ్లాట్ తీసుకున్నాడు కాబట్టి ఇతనికి వాయవ్యం అవుతుంది. సో వాయవ్యం లిఫ్ట్ వలన ఇతనికి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఇక లోపలికి ఇల్లు చూస్తే పశ్చిమం మధ్యలో డోర్ ఉందండి, ఇది కరెక్టే. ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వస్తే తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే దీనికి ఆగ్నేయం పెంచి బాత్రూమ్ కట్టిండు. అంటే దీనికి ఒక ఆగ్నేయ లోపం ఉంది. ఆగ్నేయం పెరగడం వల్ల ఈ ఈశాన్యం అనేది ఇట్లా తగ్గింది కాబట్టి ఈశాన్య లోపము, ఆగ్నేయ లోపాల ఫలితాలు ఈ ఇంటి వారికి ఉంటాయండి. అలాగే ఇక్కడ కిచెన్ ఇచ్చిండండి. ఆ తర్వాత ఇక్కడ బాల్కనీ ఇచ్చిండు, ఇది కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఈ డోర్ అనేది మధ్యలో ఉంటే బాగుండేది, కానీ ఇతను నైరుతిలో డోర్ ఇచ్చిండండి. ఇది కూడా తప్పే, నైరుతిలో రాకూడదు. చాలా వరకు ఇలానే పెడుతుంటారండి. ఇక్కడ కిచెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెనుక భాగం నుంచే మనకు డోర్ పెట్టడం చాలా వరకు నేను చూశాను అపార్ట్మెంట్లలో. ఇది కూడా తప్పేనండి. కాకపోతే దీనికి బాల్కనీ ఇచ్చిండండి ఈశాన్యంలో. ఇది ఈశాన్యంలో బాల్కనీ కంపల్సరీగా ఉండాలండి అపార్ట్మెంట్లో. ఇది కరెక్టేనండి ఇక్కడ ఉండడం. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే ఇతను తూర్పు ఆగ్నేయంలో డోర్ పెట్టిండండి. ఇది పిల్లలను చదవడంలో కానీ, ప్రవర్తనలో కానీ అన్ని చెడు వ్యసనాలు ఉంటాయండి. ఇలాంటి ఆగ్నేయ డోర్ వల్ల పిల్లలకు అభివృద్ధి అనేది కూడా జరగదు. రేపు ఉద్యోగం చేయాలన్నా, ఏది చేయాలనుకున్నా వీళ్ళకి తొందరగా సహకరించదండి ఇలా ఆగ్నేయం డోర్ వల్ల. సో ఇన్ని తప్పులు ఉన్నాయి. ఇది మీరు కొనకపోయి ఉండాల్సింది. మీరు కొన్న తర్వాత నేను ఏమీ చేయలేను. అది దీని ప్రకారం మాత్రం వాస్తు మాత్రం కొద్దిగా తప్పు ఉందని చెప్పడం జరిగింది. సో ఇలాంటి మీరు ఎవరైనా సరే అపార్ట్మెంట్లో కానీ, ఇల్లు కానీ కొనాలనుకున్నప్పుడు
ఒక వాస్తు పండితుడిని పిలిపించుకొని అతనితో చూపించుకున్న తర్వాతే కొనుక్కోండి. ఎందుకంటే మనం కొనుక్కున్న తర్వాత మనం అమ్మాలన్న ఇబ్బందే, మళ్ళీ ఇంకో దగ్గర కట్టుకోవాలనుకున్నప్పుడు టైం పడుతుంది. కాబట్టి మీరు ఫస్టే మంచిగా డిసిజన్ తీసుకోండి. ఫ్లాట్ కొనాలనుకున్నా వాస్తు పండితుని పిలిపించండి, ఇల్లు కొనాలనుకున్నా వాస్తు పండితుని పిలిపించుకోండి. ఈవెన్ కిరాయికి ఉండాలనుకున్నా కానీ ఒకసారి అతనికి చూపించి వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోండి. ఆ తర్వాతనే మీరు కిరాయికి ఉండండి లేదా కొనండి. సో దీనికి ఇన్ని తప్పులు ఉన్నాయండి. చాలామంది బిల్డర్లు ఎందుకు ఈ పశ్చిమ నైరుతి పెరిగిన ఈ స్థలాన్ని ఎందుకు కట్ చేసి కడతలేరో నాకైతే అర్థం లేదండి. ఇంతకుముందు కూడా మీకు వీడియోలో ఒకటి చెప్పాను, అది కూడా ఇలాగే కట్టారండి. ఇంకా అతనైతే ఈ పశ్చిమ నైరుతి పెరిగినట్టుగానే ఇల్లు కూడా పశ్చిమ నైరుతి పెంచి కట్టిండండి. ఇది మాత్రం కనీసం చతుర్భుజాకారంగా కట్టిండు అతను. కాకపోతే కింద ఈ బౌండరీ అనేది దీనికి ఇలా పెరిగింది, దీనికి ఈ విధంగా ఉందండి. సో మీకు నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి. మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఇల్లు కొనాలనుకున్నా లేదా ఇల్లు కట్టాలనుకున్నా, ప్లాను కావాలనుకున్నా, లేదా మీరు ఎక్కడైనా ప్లాన్ గీయించుకుంటే అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసి చెప్పగలను. మీరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ ద్వారా. నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.